ఏయ్, ఈ సంచి పెట్టి ఇంటి వరకు తీసుకొస్తావా? అప్పటికి ఎన్నిసార్లు పిలిచాడో గాలి వర్షం జోరులో అతనికి వినిపించలేదు. ఈసారి పెద్దగా పిలవడంతో తొందరగా లేచి వెళ్లి ఆయన చేతిలోని పెట్టెను సంచిని అందుకుని నెత్తిమీద పెట్టుకుని నడవసాగాడు రమేష్. కొంత దూరం వచ్చిన తర్వాత వీధి లైటు వెలుగులో ఈ సామాను యజమాని రాఘవరావు గారిని గుర్తించి భయపడ్డాడు. ఏంటి ఈ పని చదువుకోకుండా అని ఆయన అడిగితే తనేమని జవాబు చెప్పుకోగలడు? లేదని చెప్పినా నమ్మలేరు. ఈ వేళప్పుడు ఇక్కడ నీకేం పని అని అడిగితే తనేమని చెప్పుకోగలడు? జాగ్రత్త, పడిపోతావు, దెబ్బ తగులుతుంది అన్న రాఘవరావు ఆప్యాయమైన హెచ్చరికకు రమేష్కి కళ్ళవెంట నీళ్లు తిరిగాయి. అంతకుముందు అతను తను కాలు జారి పడిపోతే బలంగా వీపు మీద కొట్టాడు. ఈయన తన సామాను గురించి కాకుండా తనను గురించి తీసుకుంటున్న శ్రద్ధకి కన్నులు తడయ్యాయి. ఎప్పటినుంచి ఇలా కూలి పని చేసుకుంటున్నావు? ఈ వయసులో అలా చేయకపోతే చదువుకోరాదు. గవర్నమెంట్ మీలాంటి అనాథలకి ఎన్నో సౌకర్యాలు కలిగించింది. ఉచితంగా తిండి బట్ట ఇవ్వడమే కాకుండా ఎంతవరకు చదువుకోవాలో అంతవరకు ఉచితంగా చెప్పిస్తోంది. ఎందుకిలా పసి జీవితాన్ని వృధా చేసుకుంటావు? రాఘవరావు అడిగే ఏ ఒక్క ప్రశ్నకి జవాబు చెప్పలేకపోతున్నాడు. నోరు విప్పితే తనను గుర్తుపడతారేమో అన్న భయంతో విననట్టు నటించసాగాడు. మోగవాడనుకుంటాను, ఏమడిగినా జవాబు రావడం లేదు. స్వాగతంలా తనలో తనే అనుకుంటున్నట్టు అనుకున్న పైకనేశాడు రాఘవరావు. ఆ మాట విన్న రమేష్కి కొంత నయం అనిపించింది. కానీ ఎంత తొందరగా సామాను అప్పగించి తిరిగి వెళ్ళిపోదామా అన్న ఆతృత కలిగింది. రాఘవరావు గారు తనను గుర్తుపడితే ఇంకేమైనా ఉందా? చదువుకోకుండా ఇలాంటి పనులైనా చేసేదని కేకలేస్తే తను తలెత్తుకుని తిరగలడా? అమ్మో! రాఘవరావు గారి వెనకనే లోపలికెళ్ళి సామాను అరుగు మీద దించి ఆకుండా వచ్చేస్తుంటే ఇదిగో అబ్బాయి డబ్బులు అన్న కేకలు వినిపించినప్పటికీ ఆగలేదు రమేష్. తను ఎంత త్వరగా తప్పుకుంటే అంత మంచిదని నడక వేగం పెంచాడు. అప్పటి వరకు చీకటిగా ఉన్న ఆ ఇంటి ఆవరణ ఒక్కసారే లైటు వెలుగుతో నిండిపోయింది. ఇక ఆగిపోయాడు రమేష్. రాఘవరావు గుమ్మంలో నిలబడి రమేష్ వైపుకే చూస్తున్నారు కోపంతో. గడగడా వణికిపోతూ స్తబ్దుగా నిలబడిపోయాడు రమేష్. నువ్వు మాట్లాడకపోతే నాకు అప్పుడే అనుమానం వచ్చింది. అదీగాక నువ్విలా బస్టాండ్లో సామాను మోసి డబ్బు సంపాదిస్తున్నావని విన్నాను. ముందు నమ్మలేకపోయాను, కానీ ఇప్పుడు నమ్ముతున్నాను. చెప్పు, ఎందుకిలా చేస్తున్నావు? నీకేమైనా అవసరం వచ్చి చేస్తున్నావా? నిజం చెప్పకపోతే ఏం చేస్తానో నాకే తెలీదు. రాఘవరావు గారి గర్జింపు విన్న రమేష్కి అంతవరకు పేరుకుపోయున్న బాధ, దుఃఖం ఒక్కసారి ఉబుకొచ్చేశాయి. పొరుగును వెళ్లి ఆయన కాళ్లను చుట్టేశాడు బావురుమంటూ. తను ఎందుకిలా చేస్తున్నాడో వివరించి చెప్పేసరికి రాఘవరావు కన్నులు చెమర్చాయి. పరందామయ్య అంటే అంతులేని అసహ్యం కలిగింది. సంపాదించింది ఎవరికోసం? అదంతా ఏం చేస్తాడు? కొడుకు పట్ల ఎందుకింత నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తున్నాడు? ఇవన్నీ ఆలోచించుతుంటే రాఘవరావుకి మతిపోతోంది. రమేష్ని లేవదీసి అక్కున చేర్చుకుని లోపలికి తీసుకువెళ్లి బురదైన బట్టలు మార్పించి శేషగిరి బట్టలిచ్చి వేసుకోమన్నారు. తన పక్కన కూర్చోబెట్టుకుని వేడివేడి అన్నం తినిపించారు. పడుకునేందుకు శేషగిరి పక్కనే మరొక మంచం వేయించి చలి లేకుండా ఉండేందుకు దుప్పటి కప్పారు. ఇంతటి సౌకర్యం పుట్టిన తర్వాత ఎరుగడు తను. అందుకే ప్రశాంతంగా హాయిగా నిద్రపోయాడు రమేష్. ఉదయం లేచి చూసిన శేషగిరికి తన మంచం పక్కనే మరొక మంచం వేసుకుని పడుకునున్న రమేష్ని చూడగానే ఎక్కడలేని కోపం వచ్చింది. తనంతస్తేమిటి వాడంతస్తేమిటన్న మీమాంసలో పడి వాడు నా పక్కన పడుకునేందుకు తగడని అతి కష్టం మీద రమేష్ మంచం మరో చివరికి దూరంగా లాగి ఏమీ ఎరుగని వాళ్ల మరలా ముసుగు పెట్టుకుని మరీ పడుకున్నాడు. రాఘవరావు లేచి బయటకు వెళుతూ రమేష్ మంచం ఆ గదిలో ఒక మూలగా ఉండడం చూసి ముందు అనుమానం వచ్చినా ఆ తర్వాత సర్దుకున్నారు. తనే ఆ చివరికి లాక్కున్నాడని సరిపెట్టుకుని వెళ్ళిపోయారు. ఆలస్యంగా నిద్రలేచిన రమేష్ని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంది అన్నపూర్ణ. తనే దగ్గర కూర్చుని కొడుకు కూతురుతో పాటు ఇడ్లీ పెట్టింది, గ్లాసుడు పాలిచ్చింది. రమేష్ తింటున్నా తాగుతున్నా అతని వైపు కోపంగా చూడసాగాడు శేషగిరి. విజయ్కి అంత కల్మషం, హెచ్చుతగ్గులు పాటించేటంత తెలివి రాలేదు. మనిషి ఎదగలేదు, మనసు ఎదగలేదు. రమేష్ మంచివాడు. తను ఏదడిగితే అది తెచ్చిస్తాడు. చెరువులో కలవపూలు కావాలంటే అప్పటికప్పుడు చెరువులో దిగి ఈదుకుంటూ వెళ్లి కలవపూలు తెచ్చిచ్చేవాడు. చీమచింతకాయలు కావాలంటే ముళ్లం సైతం లెక్క చేయకుండా చెట్టెక్కి కాయలు కోసి ముళ్ళుగుచ్చుకున్న బాధతో 4 రోజులు బాధపడ్డాడని తెలిసి అతన్ని పరామర్శించడానికి వెళ్లిన విజయ అతని పక్కలో కూర్చుని ముళ్ళుగుచ్చుకున్న కాలుని సవరిస్తుంటే సిగ్గుతో ఆమెను వారించేవాడు.
నాకు ఈ లెక్క రావడం లేదు, చెప్పవు రమేష్ అని అడిగితే తను చేస్తున్న పనిని ఆపుచేసి విజయ్కి లెక్క చేసిచ్చేవాడు. అది శేషగిరికి కోపం కలిగించేది. ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి స్నానం అంటుంది, టిఫిన్ అంటుంది, ఆ తర్వాత చదువు అంటుందమ్మా. అసలు బయటికి వెళ్ళవదు. కాసేపు ఈ చెరువుగట్టున కూర్చుందాం అని విజయ అడిగితే కాదనలేకపోయి విజయ్తో పాటు చెరువుగట్టున కూర్చుని కథలు చెప్పేవాడు. తను ఏది అడిగినా చేసి పెడతాడు అన్న కృతజ్ఞత రమేష్ ఎడల ఆ చిన్న మనసులో నిలిచిపోయింది. ఆ మరురోజు రాఘవరావు స్కూల్కొచ్చి కొత్త పెన్ను మరికొన్ని నోట్సులు కొని తెప్పించి రమేష్కిచ్చారు. నీకేది అవసరం వచ్చినా నన్ను అడుగు, నిమిషాల మీద తెప్పించిస్తాను, అంతేగాని పిచ్చి పిచ్చి పనులు చేయకు, తెలిసిందా అని హెచ్చరించి మరీ వెళ్లారు. తన తండ్రి అంత ప్రత్యేకత ఈ రమేష్కి ఎందుకిస్తున్నారో అర్థం కావడం లేదు శేషగిరికి. అసూయ అతని మనసులో చోటు చేసుకుంది. రమేష్ బయటికి వెళ్ళినప్పుడు అతని నోట్స్లోని కొన్ని పేజీలు చించేయడం, మరికొన్ని పేజీల నిండా సిరా పోయడం లాంటి పనులన్నీ గప్చిప్గా చేసేవాడు. ఆ పని శేషగిరే చేశాడన్న నమ్మకం కలిగినప్పటికీ ఎవరికీ చెప్పేవాడు కాదు రమేష్. అతి కష్టం మీద తిరిగి నోట్సులు రాసుకునేవాడు. శేషగిరి నోట్సులు చెంపడం, సిరా పోయడం చూసిన విజయ ఆ విషయం మాస్టర్కి చెప్పింది. ఆయన మందలించి ఊరుకున్నాడు. అంతకు మించి చర్య తీసుకుంటే రాఘవరావు గారు ఏమైనా అనుకుంటారని ఆయన భయం. మాస్టారు అన్నయ్యని ఏమీ అనలేదన్న కోపంతో ఈ విషయం తండ్రితో చెప్పింది విజయ తూచా తప్పకుండా. ఆగ్రహంతో శేషగిరిని కొట్టారు. ఆ రోజున రమేష్ పెన్ను కూడా తీసేసి రూపాయికి గోపి కమ్ముకుని బఠానీలు కొనుక్కున్నాడన్నయ్య. ఈ మాటతో మరింత ఆగ్రహం కలిగింది రాఘవరావుకి. పెన్ను పోయిందని రాసుకునేందుకు ఏమీ లేకపోవడం, అడిగినా తండ్రి ఇవ్వకపోవడంతో రమేష్ కూలి పని చేశాడన్న సంగతి గుర్తుకొచ్చి బాధపడ్డాడు. వాడి పెన్ను పుస్తకాలే కావాల్సొచ్చాయా నీకు? నీకు కావలసిన డబ్బులు అడిగితే నేను ఇచ్చేవాణ్ణిగా, ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నావు? వాడు నీకు చేసిన అపకారం ఏమిటి అని మరింతగా కొట్టి ఇంకెప్పుడూ చేయనని శేషగిరితో అనిపించగాని వదల్లేదు. తండ్రితో చెప్పిందన్న కోపంతో విజయ్ని వీలున్నప్పుడు తిడుతూనో కొడుతూనో ఉండేవాడు. తల్లికి ఫిర్యాదు చేస్తే కోపడేది. రమేష్ విజయ కలిసి తిరుగుతున్నా, కూర్చుని నోట్సులు రాసుకుంటున్నా, కలిసి ఆడుకుంటున్నా అదొక నేరం కింద తండ్రికి చెప్పేవాడు. మంచివాళ్ల స్నేహం చేయడం ఎంతో మంచిది. అదీగాక నువ్వు చెప్పలేని పాఠాలు రమేష్ చెబుతున్నాడట. కావాలంటే నువ్వు కూడా వెళ్ళి రమేష్తో చెప్పించుకో. తండ్రి మాటలకి కోపం వచ్చినా తమాయించుకునేవాడు. వాడి మీదున్న అభిమానం తన మీద కూడా లేదని బాధపడేవాడు. కోపంతో మనసులోనే తిట్టుకునేవాడు. అలా కష్టపడి చదివిన రమేష్ 10th ఆ జిల్లాకే ప్రథముడుగా వచ్చాడు. బోటాబోటీ మార్కులతో శేషగిరి, విజయ పాస్ అయ్యారు. ఎవరి నోటి నుంచి విన్నా రమేష్ ప్రతిభను గురించిన చర్చే. వాడు నా కొడుకు, నాకు విజయమే తెస్తాడు గాని అపజయం తీసుకురాలేడు. వాడికి ఏది కావాలంటే అది కొనిచ్చాను, అసలు ఎంత ఖర్చయిందనుకున్నారు అంటూ ప్రగల్భాలు చెబుతున్న తండ్రి వైపు అసహ్యంగా చూసేవాడు రమేష్. తనకేది కావలిస్తే అది కొనిస్తే తనెందుకు బస్టాండ్లో మూటలు మోసే కూలి పని చేసేవాడు? తనకి ఏం కావాలో తెలుసుకుని కొనిచ్చింది రాఘవరావు గారు. తను గేదెలు కాస్తుంటే మందలించి తీసుకొచ్చి హైస్కూల్లో జాయిన్ చేసింది రాఘవరావు గారు. ఆయనంటూ లేకపోతే తను చదువుకోగలిగేవాడు కాదు, ఇంత ప్రతిభ దక్కేది కాదు. ఈ ఖ్యాతి రాఘవరావు గారికే దక్కాలి అనుకునేవాడు మనసులో. రాఘవరావు గారంటే ఎనలేని కృతజ్ఞత ఉండేది. ఫలితాలు తెలిసిన రోజున వెళ్లి ఆయన కాళ్ళకి నమస్కరించాడు. ఆప్యాయంగా రమేష్ని లేవనెత్తి హక్కును చేర్చుకున్నాడు రాఘవరావు. అన్నపూర్ణ స్వీట్స్ తీసుకొచ్చి రమేష్ నోట్లో పెట్టింది. శేషగిరి ముఖం మార్చుకున్నాడు. విజయ్ కోసం రమేష్ కళ్ళు ఆ ఇంటి కిటికీల వైపు చూడసాగాయి. ఈ 2 నెలలు విజయ్ని చూడక అదొకలా అనిపించింది రమేష్కి. చాలాసార్లు ఆ ఇంటికొచ్చాడు గాని విజయ్ని చూడలేకపోయాడు. ఒక రోజున తెల్లంది. పేరంటానికి రాఘవరావు గారింటికి వెళ్ళాలి. ఈ వస్తువులన్నీ వేసుకువెళితే ఇంకా ఏడుస్తారు. ఇవన్నీ చూస్తే ఆ రాఘవరావుకి మన మీద అనుమానం వస్తుంది. పాత లెక్కలన్నీ తిరగేస్తే మన బండారం బయటపడుతుంది. అప్పుడు ఈ ఊర్లో మనం తలెత్తుకుని తిరగలేం. తండ్రి బ్రతిమాలడంలో అర్థం గోచరించి బాధపడ్డాడు రమేష్. ఈ సొమ్మంతా అక్రమంగా సంపాదించిందేనని, ఇందులో 3 వంతులు రాఘవరావు గారి సొమ్మేనని రూఢిపరుచుకున్నాడు. ఆ తర్వాత తల్లి ఆ వస్తువులన్నీ వేసుకెళ్ళిందో లేదో తెలీదు రమేష్కి. లోపలున్న విజయను రాఘవరావు పిలిచేసరికి సిగ్గుపడుతూ వచ్చింది అక్కడికి. అప్పుడు చూశాడు రమేష్. లంగా జాకెట్టు స్థానంలో ఓణి కూడా ఏర్పడిందని, ఓణితో పాటు సిగ్గు కూడా జతయిందని, ఆడుతూ గంతులు వేస్తూ ఉండే విజయ ఈ 2 నెలలకే ఎంతో పెద్దదైపోయినట్లు అనిపించింది. సూటిగా చూడలేక తల వంచుకున్నాడు. మాట్లాడాలంటే తనకే సిగ్గనిపించింది. అంటే తను పెద్దవాడైపోయాడా? విజయ తనకి దగ్గరగా కూర్చుని లెక్కలు చెప్పించుకునేది. అప్పుడు తనకేమీ అనిపించలేదు. మరి ఇప్పుడు ఇలా అనిపిస్తుందేమిటి?
మాట్లాడాలంటే ఏదో కలవరం, తనకు తెలియకుండానే తనలోనే సంకోచం. ఇంకక్కడ ఒక క్షణం ఉండలేకపోయాడు. రాఘవరావు దగ్గర సెలవు తీసుకుని తొందరగా ఇంటికొచ్చాడు. లోపలికి అడుగు పెడుతూనే మాటలు వినిపించడంతో ఆగిపోయాడు రమేష్. నువ్వు డబ్బు ఖర్చవుతుందని మాత్రం అనుకోకు. కాలేజీ చదువు అంటేనే కొంచెం ఖర్చు అనుకో. అయితే మాత్రం మీ రమేష్కి ఆ ఖర్చు కట్నం రూపేణా వసూలు చేయొచ్చు. ఇవాళ వరుని కట్నం రేట్లు ఎలా ఉన్నాయంటే ఇంటర్ వాడికి 50,000, బిఏ వాడికి 1,00,000, ఎంఏ వాడికి 2 లక్షలు, ఇంకా డాక్టరు ఇంజనీర్ అయితే 10 లక్షలు. ఇలా అర్హతను బట్టి కట్నాల రేటు నిర్ణయించబడింది. కాబట్టి మీ అబ్బాయిని పట్నం పంపి చదివించు. నీకింకా ఆస్తుంది కాబట్టి మరొక 1,00,000 కట్నం రూపేణా ఎక్కువే రావచ్చు. అసలు ఆడపెళ్లి వారికి ఒక్క కట్నం ఇవ్వడం వరకేనా, లాంఛనాల రూపేణా ఎన్నెన్నో పెట్టించుకోవచ్చు. అలకపానుపు మీద మోటార్ సైకిల్, కన్యాదాత ఇంకా ఆస్తిపరుడైతే చిన్న కారు కూడా అడగచ్చు. తప్పనిసరిగా ఇవన్నీ ఆ కన్యాదాత ఇచ్చుకోవలసిందే. లేకపోతే అల్లుడు ఆ అమ్మాయిని ఏలుకోడేమోనని భయం. అప్పుడు మీకు సంఘంలో పెద్ద హోదా, గౌరవం పెరుగుతుంది. మీరక ఈ వడ్డీ వ్యాపారం చేయనక్కర్లేదు. దర్జాగా కాలు మీద కాలు వేసుకుని కూర్చోవచ్చు. మీరు ఎవరిని పలకరించనవసరం లేదు. వారే మిమ్మల్ని పలకరించి ముందుకు వెళతారు. ఇన్ని లాభాలున్నాయి మీ వాణ్ణి చదివిస్తే అంటూ తన ఉపన్యాసాన్ని ముగించాడు పూజారి. అమ్మో, ఇన్నున్నాయని నాకు తెలియక వాణ్ణి చదవద్దని మాసెడ్డ తిప్పలు పెట్టాను. ఇక నుంచి అలా చేయను. వాడు ఎంత చదువుతానంటే అంతగా చదివించేస్తాను. వాడు ఎంత డబ్బడిగితే అంతా ఇచ్చేస్తాను. వాడి మీద ఖర్చు పెట్టిందంతా వడ్డీతో సహా తిరిగొస్తుందిగా అని అడిగాడు పరందామయ్య అతి సంతోషంతో. ఢోకాలేదని నేను చెబుతున్నానుగా. ఏదైనా నా మాటలో అసత్యం ఉంటే నీ కాలి చెప్పుచ్చుకుని కొట్టు. అంత మాట అనకండి పూజారి గారు. మీరు దైవ సమానులు, సంకల్ప సిద్ధులు. మీ మాట ప్రకారమే ఆచరిస్తాను అన్న తండ్రి మాటలకి రమేష్ ఆశ్చర్యపోయాడు. మంచి సలహా ఇచ్చి తన తండ్రి మనసుని మార్చినందుకు మనసులోనే పూజారికి నమస్కరించుకున్నాడు. ఇప్పుడిహ తనకొక ఆయుధం దొరికింది. ఇంతకాలం నుంచి తను ఎన్నో కష్టాలు పడి ఇంతవరకు చదువుని లాక్కొచ్చాడు. ఇప్పుడు అవన్నీ తీరబోతున్నాయి. వెతకబోయిన తీగ కాలికి చుట్టుకున్నట్టయింది. ఈ విషయం వెంటనే రాఘవరావు గారికి చెప్పాలనిపించి వెనుతిరిగిన రమేష్ అంతలోనే ఆగిపోయాడు. తన తండ్రి మాట ఎంతవరకు నిజమో ఇప్పుడు చెప్పుకొని అప్పుడు జరగకపోతే అందరూ ఏమనుకుంటారు? తన ముందు తన తండ్రి అంటేనే కదా నిజమయ్యేది, నమ్మేదీను. ఏమీ తెలియనట్లు లోపలికొచ్చాడు రమేష్. పాసయ్యవటగా రమేష్ అంటూ ఆగిపోయాడు పూజారి. అవునండి, నీకు చదువులో మంచి భవిష్యత్తుంది. వారం వారం కోవెలకొచ్చి ఏకపత్ని వ్రతుడైన ఆ శ్రీరాముని పాదధూళి స్వీకరించవయ్యా, ఇంకా వృద్ధిలోకి రాగలవు. మీ ఆశీస్సుల ఫలితం ఉంటే వారం వారం ఏంటండి, రోజు వచ్చి దర్శనం చేసుకుంటాను అన్నాడు వినయంగా రమేష్. పూజారి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. లోపలికొచ్చిన కొడుకుని నకసిక పర్యంతం చూశాడు పరంధామయ్య. తన కొడుకు ఎంతో ఎత్తు ఎదిగిపోయినట్లు, ఈ ఎత్తుకు ఇన్ని వేలు, ఈ ఎత్తుకు ఇన్ని లక్షలు అని మనసులోనే అంచనా వేసుకున్నాడు. కానీ ఎప్పుడో వచ్చే కట్నం కోసం ఎప్పటినుంచి ఖర్చు పెట్టాలంటే కాస్త బాధగానే ఉంది. ముందు తను పెట్టుబడి పెడితేనే కదా వడ్డీతో సహా లాభం పొందేది అని తనకు తానే సమాధానం చెప్పుకున్నాడు. ఎన్నడూ లేనంత ఆప్యాయత కొడుకు మీద కలిగింది. ఆ రాత్రి తన పక్కనే కూర్చోబెట్టుకుని అన్నం పెట్టించాడు. ఇంకా కావాలా అని తల్లి అడిగి మరీ వడ్డిస్తుంటే, మారు అడిగితేనే పెట్టని తల్లి ఇప్పుడంత ప్రేమగా పెడుతుంటే ఇదంతా పూజారి గారి చలవే అనుకున్నాడు రమేష్. ఆ రోజున కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోయాడు. ఏం తోచక చెరువుగట్టుకు వెళ్లి కూర్చున్నాడు. స్కూల్ కూడా లేకపోవడం వల్ల ఏమీ తోచడం లేదు. ఇప్పుడిహ ఏ పని చేయవలసిన అవసరం లేదు. డబ్బుతో అవసరం లేదు కాబట్టి. అందువలన టైము గడవడం కష్టంగా ఉంది. కాలేజీలు తెరిచే లోపల సీటు గురించి తెలుసుకోవాలని 2 సార్లు పట్నం వెళ్ళొచ్చాడు. ఆ వెళ్లడం కూడా కాలినడకన 4 మైళ్ళు నడిచి అక్కడి నుంచి బస్సుకు వెళ్ళాడు. వెళ్లేటప్పటికే ఉన్నాయి గాని డబ్బులు, తిరిగొచ్చేటప్పటికి లేకపోయేసరికి పట్నం నుంచి నడిచొచ్చాడు. అన్ని మైళ్ళు నడవడంలో కలిగిన అలసత్వానికి ఆ మరో రోజున లేవలేకపోయాడతను. అప్పుడు అనుకున్నాడు తన దగ్గర ఎక్కువ డబ్బు ఉంచుకోవాలని. అందుకు ఆలోచించాడు. తన కోసం తను ఏ పని చేయడానికైనా వెనుకాడ్డు. అందులోనే అతని మనసు సంతృప్తి పడుతుంది. అప్లికేషన్స్కి వెళ్ళడానికి రావడానికి ఎంత ఖర్చవుతుందో అంచనా వేసుకున్నాడు. ఇక ఈ ఊళ్ళో ఏ పని చేసినా తండ్రికి చెప్పేస్తారు. అందువల్ల పక్క ఊరికి వెళ్లడం మంచిదేననుకుని ఒక రోజున ఉదయమే బయలుదేరి వెళ్ళాడు. కోతలో కుప్పనిరుపుళ్ళు అయిపోయాయి. వరిగడ్డి కూడా ఇళ్లకి తోలే పని కూడా పూర్తయింది. వేసవిలో మట్టి పని తప్ప ఇంకేమీ పనులుండవు. చేనులో ఉన్న అతనితో మాట్లాడి సాయంత్రం వరకు చేలోని మట్టింతవి తీసుకొచ్చి పళ్ళల్లోకి పోయడం. అందుకు 6 రూపాయలు ఇచ్చేటట్టు కుదుర్చుకుని పలుగు పార తట్టా ఇచ్చాడు.
ఆ చేలో చాలామంది మట్టి పని చేస్తున్నారు, అది కూడా వంతులు వారీగా. గంట తవ్విన వారు ఆ పని వదిలిపెట్టి తట్టలు మొయ్యాలి, తట్టలు మోసే వారొచ్చి మట్టిని తవ్వాలి. రమేష్ ఒక గంట ఈ పనిచేస్తే మరో గంట ఆ పనిచేసేవాడు. ఉదయం లేచి యథాలాపంగా వచ్చేశాడే గాని ఏమీ తినలేదు. ఎండవేడికి చెమట్లు కారిపోతుంటే కడుపులో ఆకలి దహించుకుపోతుంది. అలవాట్లేని పని చేయడంతో చేతులు నొప్పిగా ఉన్నాయి. పనివాళ్లంతా మధ్యాహ్నానికి దిగి బావి దగ్గర కాళ్ళు చేతులు కడుక్కొని భోజనానికి ఉపక్రమించారు. వారికి దూరంగా కూర్చున్నాడు రమేష్ మంచినీళ్లు తాగి. ఆ అబ్బాయి అన్నం తెచ్చుకోలేదు అన్నాడు ఒకతను. చూస్తే మంచి కుటుంబంలోని ఆ అబ్బాయిలా ఉన్నాడు, మట్టి పనికొచ్చాడేమిటి? మరొకరి సందేహం. వేసుకున్న బట్టలను బట్టి అనుకోకూడదు, కూటికి లేని వాళ్ళు కూడా ఇప్పుడు మంచి బట్టలే వేసుకుంటున్నారు. వయసు కూడా ఏమంత లేదు, ఆకలి కాగలేడు. తొలక ముద్ద తీసి ఒక గిన్నెలో పెట్టిస్తే తింటాడు. అతనలా అండం తడువుగా తొలక ఇంత అన్నం తీసి ఒక గిన్నెలో పెట్టి బలవంతాన రమేష్ చేతిలో ఉంచారు. కారం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆకలి మీద తినేశాడు. కొంత శక్తి వచ్చినట్లనిపించింది. తిరిగి పనిలో ప్రవేశించాడు అందరితో పాటు. సాయంత్రం అయ్యేసరికి రమేష్ 2 చేతులు బొబ్బలు కట్టి అమిత బాధ కలిగించాయి. అయినా పైకి వెల్లడించలేకపోయాడు. బాబుగారొచ్చారు అన్న మాటలు ఒకరి నోటి నుంచి మరొకరికి పాకిపోయింది. ఆ బాబుగారు ఎవరో ఎలా ఉంటారో చూడాలనుకున్న రమేష్కి నిరాశ కలిగింది. ఆ చేలోనే ఉన్న చిన్న తాటాకు ఇంట్లోపలికి వెళ్ళిపోయారు. కూలీలు వరుసగా నిలబడి ఒకరి తర్వాత ఒకరు కూలీ డబ్బులు తీసుకుని బయటకొచ్చేస్తున్నారు. చివరగా ఉన్నది రమేష్ ఒక్కడే. డబ్బుల కోసం చేయి జాపుతూనే తలెత్తి చూసిన రమేష్కి ఆ చేను యజమాని రాఘవరావు కావడం ఆశ్చర్యం కలిగించింది. తను ఇలా పొట్టుబడ్డం రెండోసారి. తలెత్తి చూడలేకపోయాడు, చూసే ధైర్యం లేకపోయింది. తను ఇలా చేస్తున్నందుకు ఎన్ని తిడతారో వణికిపోయాడు. చాపిన చేతిని తన చేతిలోకి తీసుకుని బొబ్బలు కట్టిన ప్రదేశాన్ని చేత్తో సవరిస్తూ జేబులో నుంచి 100 రూపాయల నోటు తీసి ఆ చేతిలో ఉంచాడు రాఘవరావు. బాబుగారు, రమేష్ ఆశ్చర్యంగా పిలిచాడు. పర్వాలేదు, తీసుకో. నీ కాలేజీ చదువుకేగా కావలసింది డబ్బు, ఇంకా ఇస్తాను. నీ చదువుకయ్యే ఖర్చంతా నేనే భరిస్తాను. శేషగిరి విజయాలతో పాటు నిన్ను కూడా చదివిస్తాను. నువ్వు ప్రయోజకుడివి కావాలని, నువ్వు మంచి ఉద్యోగస్తుడివి కావాలని కోరుకునే వాళ్లలో నేను ఒకడిని మర్చిపోవద్దు. నీకు ఏ సమయంలో డబ్బు అవసరమైనా నన్ను అడగడానికి సందేహించద్దు. బాబుగారు, రాఘవరావు కాళ్ళు చుట్టేశాడు ఏడుస్తూ. కష్టపడి రూపాయి సంపాదించాలనే ధ్యేయం ఉండడం మంచిదే. కష్టపడినప్పుడే ఆ రూపాయి విలువ తెలిసేది. కానీ ఇలాంటి పనులు నీ వయసుకు సరిపోవు. ఇంటికి వెళదాం. రమేష్ని లేపి నిలబెట్టి కళ్ళుని తన పైపంచితో తుడిచారు. చేతులకి పడిన బొబ్బలు తగ్గడానికి మరో వారం పట్టింది రమేష్కి. ఆ సంఘటనలన్నీ గుర్తుకొచ్చి తన అరచేతులను తేరిపారా చూసుకోసాగాడు. ఇప్పుడు అవన్నీ గుర్తుకొచ్చి నవ్వుకున్నాడు. 10 మందికి ఆశ్రయమిచ్చి బ్రతికించిన రాఘవరావు గారు తన పిల్లల విషయానికి వచ్చేసరికి ఫీజులు కూడా సకాలానికి కట్టలేకపోవడానికి కారణమేమిటి? ఆ రోజున ఆయన ప్రోత్సాహం ఇచ్చి స్కూలు ఫీజులు కట్టి పుస్తకాలు పెన్నులు కొనిచ్చి స్కూల్లో జాయిన్ చేయకపోతే తనింకా గేదెలను కాస్తూనే ఉండేవాడు. ఇవాళ ఈ దశలో ఉండగలిగేవాడా? ఏదైతే అదైంది. విజయ పరువు కాపాడాలి. అసలే ఆత్మాభిమానం కలది, భరించలేదు. ఇలా ఒక నిశ్చయానికొచ్చిన రమేష్ ఎంతో సంతృప్తి పడ్డాడు. ఫీజు కట్టి రసీదు తీసుకుని బయటకొచ్చిన రమేష్కి ఆ రసీదుని విజయ్కి ఎలా అందజేయాలా, ఇస్తే ఏమనుకుంటుందో అన్న భయం కలిగి నిలబడిపోయాడు. ఏం చెయ్యాలి అని ఎదురుపడితే మాట్లాడుకోవడం తప్ప ప్రత్యేకించి కలుసుకోవడం, మాట్లాడడం అంటూ జరగలేదు. రమేష్కి విజయ్ ఎప్పుడూ బాబుగారి అమ్మాయి అనే గౌరవభావం ఉండేది. ఆ గౌరవభావంతోనే తను జాగ్రత్తగా నడుచుకుంటాడు. క్లాసులో ఉన్న కన్నెత్తి చూసే ధైర్యం రమేష్కు ఉండేది కాదు. ఏంటి నిలబడి నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? దగ్గరకొచ్చిన బాబ్జీ ఆగి అడిగాడు. ఏం లేదు, తడబడిపోయాడు రమేష్. విజయ్ కోసమా? ఎగతాళి పట్టించాడు. నోనో, ఎప్పుడు అలాగే కామెంట్ చేస్తుంటావు. విజయ మా యజమాని కూతురు, నేను ఆమెకి నౌకరు లాంటివాణ్ణి. అలాంటి విజయ్కి నాకు సామీప్యం చూపించుకో, నీకు పుణ్యం ఉంటుంది. ఇంకే విషయమైనా మాట్లాడు. ఎందుకు అంత భయపడతావు? నేనన్న మాటలు నీ దగ్గరే కానీ విజయ్ దగ్గర అనలేదుగా. శేషగిరిని ఈ మధ్య కలిశావా? తాపీగా అడిగాడు. లేదు, ఒకవేళ కలిసిన యథాప్రకారం పలకరింపులే. అయినా నేనే మాట్లాడతాను, తనసలు మాట్లాడ్డు. ఒక ఊరి వాళ్ళం, చిన్నప్పటి నుంచి ఒక స్కూల్లో కలిసి చదువుకున్నాం. అన్నింటికంటే మా యజమాని గారి పిల్లలన్న గౌరవం. ఈ మధ్య శేషగిరి ప్లేయింగ్ కార్డ్స్ని విడవడం లేదట. వాడి రూమ్మేట్ చెప్పాడు. ఇంటి నుంచి వచ్చిన డబ్బుని ప్యాకాట్లో పోగొట్టుకోవడం,
ఆ తర్వాత అప్పులకి ఎగబడ్డం ఇలా చేస్తున్నాడట. బాబ్జీ నోట్ నుంచి శేషగిరి గురించి చెడుగా వినడం ఇది రెండోసారి. ఎందుకనో బాధ కలిగింది రమేష్కి. తను బాధపడ్డం మినహా శేషగిరిని మందలించి దారిలో పెట్టగలగడం అనేది తనకి శక్తికి మించిన పని. అసలు నువ్విలా చేయడం ఏంటని అడిగే హక్కు, అర్హత తనకి లేవు. సకాలానికి పిల్లలకి డబ్బు అందించలేకపోతున్నానని రాఘవరావు గారు ఎంత బాధపడుతున్నారో ఆయన బాధని అర్థం చేసుకోకుండా శేషగిరి ప్రవర్తించడం బాధతో మనసు వికలమైపోయింది. నువ్వు ఇంటికొచ్చి చాలా రోజులైందని అమ్మ గొడవ పెడుతోంది. సాయంత్రం ఇంటికి రాకూడదు? వస్తాను. చెల్లి ఏమంటోంది? నిన్ను చూడాలనంటోంది. సాయంత్రం నీ కోసం ఎదురుచూస్తూ ఉంటా ఇంటి వద్ద. బాయ్. బాబ్జీ వెళ్ళిపోయాడు. తాను లా స్టూడెంట్ అవడంతో శేషగిరి విషయాలన్నీ తెలుస్తున్నాయి. ఈసారి శేషగిరి కలిసినప్పుడు మందలించాలి. లేకపోతే మరీ శృతిమించేట్టుగా ఉంటే బాబుగారికి తెలియజేయడమే అనుకుంటూ ముందుకు నడుస్తున్నవాడల్లా మరొక అడుగు తీసి ముందుకు వేయలేకపోయి అక్కడే నిలబడిపోయాడు రమేష్. వాల్చడం మరిచిపోయి. రోజ్ కలర్ కాటన్ టెర్లించేరా ఆమె ఒంటి రంగులో కలిసిపోయింది. వాలు జడ మీద కాకుండా ఓ పక్కగాను చెవికి కొంచెం దగ్గరగా ఉండేటట్టు శరీర రంగుని పోలిన గులాబీని పెట్టుకుంది. ఆమె మెడలోని సన్నని బంగారు గొలుసు ఆ శరీర ఛాయలో కలిసిపోయి మెడలో ఏమీ ఉన్నట్టే అనిపించడం లేదు. ఆ నడకలో ఒక విధమైన టీవీ హుందాతనం, కళ్లలోని మెరుపు ఎంతటి వాణ్ణైనా ఓ క్షణం అపరిమితుని చేస్తాయి. దగ్గరకొచ్చి విజయ పలకరించే వరకు ఈ లోకంలోకి రాలేకపోయాడు రమేష్. క్లాసులకైనా బయలుదేరేది? అడిగింది విజయ. అవును. మీరు? తెప్పరిల్లి తల వంచుకుని అడిగాడు. అక్కడికే అంటూ నవ్వింది. అలా విజయ నవ్వుతుంటే ఆమె పొలి వరుస దానిమ్మ గింజల్లాగాను ఒక వరుసలో పేర్చిన మంచి ముత్యాల్లాగా తళుక్కుమంటున్నాయి. అన్నట్టు మరిచాను, మీ ఫీజు రసీదు శేషగిరి కనిపించిచ్చాడు మీకివ్వమని. డైరీలోంచి తీసిచ్చాడు. ఇస్తున్నప్పుడు విజయ చేతివేళ్లు తగిలినప్పుడు మధురమైన పులకెంత నర నరంలోంచి బయలుదేరి వ్యవసుని చేసింది. విజయ కొనుబొమ్మలు ముడిపడ్డాయి. తండ్రి నుంచి డబ్బు రాకపోయేసరికి తన అన్నుండే బ్లాక్కి ఫోన్ చేసి అడిగింది. తనకే మనీ ఆర్డర్ రాలేదని, తన దగ్గర పైసా కూడా లేదని చెప్పిన అన్నయ్యకి ఈ ఉదయానికి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చుంటుంది? అసలు తన నెంబరు అన్నయ్యకి తెలీదుగా. విజయ ఆలోచనలో పడ్డంతో భయపడ్డాడు రమేష్. ఎందుకిలా చేయవలసి వచ్చింది అని విజయ్ అడిగితే తనేమని జవాబు చెప్పగలడు? రమేష్ ఎందుకింత కంగారు పడుతున్నాడు? బహుశా ఈ పని తనే చేసి అన్నయ్య మీద పెడుతున్నాడు. తను ఏమైనా అంటుందేమోనని భయపడుతున్నాడు. రమేష్ ఏ పని చేసినా మరొకరికి తెలియనివ్వకపోవడం ఊహ తెలిసినప్పటినుంచి ఉన్న పద్ధతి. ఇప్పుడు కూడా అంతేనేమో. వస్తానండి అంటూ కంగారుగా ముందుకు నడిచాడు. అది నడక కాదు, నడకలాంటి పరుగు. కొంత దూరం నడిచి క్రోటను పొదచాటుకు తప్పుకొని విజయ ఉందా వెళ్ళిపోయిందా అని రెమ్మల చాటు నుంచి చూడసాగాడు. విజయ తన చేతిలోని రసీదు వంక, రమేష్ నడిచిన బాట వంక చూస్తూ ఉండిపోయేసరికి రమేష్ పై ప్రాణాలు పైనే పోయాయి. విజయ శేషగిరికి ఫోన్ చేసి అడుగుతుంది. తనేమీ ఫీజు కట్టలేదని చెబుతాడు. చెప్పి విషయం ఏంటని అడిగితే చెప్పేస్తుంది. తనను దెబ్బతీయడానికే చూస్తాడు శేషగిరి. తనంటే కంఠం వరకు కోపం, ద్వేషం ఉన్నాయి. ఇదొక కారణం కనిపించి దీన్ని సాకుగా తీసుకుని తనని ఏమైనా పరాభవిస్తాడేమో. అలాంటి అవకాశం కోసం కాలేజీలో చేరినప్పటినుంచి ప్రయత్నిస్తున్నాడు. తను మంచివాడని, ఎలాంటి కార్యకలాపాల్లోనూ పాల్గొనడని మంచి పేరుంది. ఆ పేరుని దెబ్బతీయడానికే చూస్తాడు. అంతటి ద్వేషం తన మీద పెంచుకున్నాడు. రసీదుని నోట్స్లో ఉంచుకుని ముందుకు వెళ్ళిపోయిన విజయను చూసి తేలిగ్గా నిట్టూరిచాడు రమేష్. క్లాసులో కూడా సరిగ్గా ఉండలేకపోయాడు. పదే పదే శేషగిరి రమేష్ కళ్ల ముందు వికటాటహాసం చేస్తూ కనిపించాడు. తను అనాలోచితంగా చేశాడు. విజయ్కి ఫీజు కట్టకుండా ఉండవలసింది. నోటీస్ బోర్డులో పేరు ఉంచేసరికి బాధపడ్డాడు. చేతికి డబ్బందక రాఘవరావు గారు పంపుండ్రు. ఆయన ఎంతోమందిని అవసరానికి ఆదుకున్నారు. ఆయన మనస్తత్వం తనకి తెలుసు. ఆయన మీద గౌరవం కల్ది తను చేశాడు గాని కావాలని మాత్రం చేయలేదు. ఇంకా ఉండలేక రూమ్కొచ్చి బట్టలు మార్చుకుని మరీ పడుకున్నాడు. కళ్ళు మూసుకున్నా నిద్ర రాలేదు. ర్యాక్లో ఉన్న మేడం బోవరీ యాంగ్లైవ్ తీసుకుని పేజీలు తిరగేశాడు. కొంతసేపటికి ఆ నవలలో లీనమైపోయినా అంతలోనే ఉలిక్కి పడ్డాడు. ఎదురుగా శేషగిరి నిలబడుండి తన వైపు భీకరంగా నవ్వుతూ ఎడంచేతి రెండో వేలిని చూపుతూ బెదిరిస్తున్నాడు. చప్పున లేచి కూర్చున్నాడు. భయంతో ఒళ్లంతా చెమట పట్టింది. శేషగిరి గుర్తురాకుండా ఉండాలని ఆంజనేయ దండకం చదువుకున్నాడు. మరికొంచెంసేపు దుప్పటి నిండా ముసుగు పెట్టుకుని కుర్చీలో కూర్చున్నాడు.
కిటికీ రెక్కలు తీసి ఉండడం వలన ఇవన్నీ ఎదురు కిటికీలోంచి చూస్తున్న అమృతకి నవ్వాగలేదు. తను నవ్వితే రమేష్ చూస్తాడేమోనని బలవంతాన అణుచుకుంది. ఇంకా ఆ టెన్షన్ భరించలేక డ్రెస్ అయ్యి రూమ్కి తాళం వేసుకుని మెట్లు దిగొచ్చేసరికి ఎవరి కోసమో చూస్తూ నిలబడున్న భుజంగరావు అప్పుడే రమేష్ని చూసినట్లుగా చూసి, అరే క్లాస్ లేదా ఏమిటి అని అడిగాడు. లేదండి, మా ప్రొఫెసర్స్కి క్లబ్బుల్లో పేకాడడానికి ఉన్నంత ఓపిక క్లాస్కొచ్చి లెసన్స్ చెప్పే ఓపిక మాత్రం ఉండదు. ఫైనల్స్కి వచ్చేసరికి ఎవరికి వారు చదువుకోవాల్సిందే కానీ ప్రొఫెసర్స్ మీద ఆధారపడరు అన్నాడు నవ్వుతూ. వెనక విద్యకెంతో ప్రాముఖ్యత ఉంది. అదొక గౌరవనీయంగానూ అదృష్టంగానూ భావించేవారు చదువుకునేవారిని చూసి. కానీ ఇప్పుడు అలా లేదు. విశ్వవిద్యాలయాలు అపవిత్ర దేవాలయాలైనాయి. దేశంలోని కుళ్ళు రాజకీయమంతా మన విద్యాలయాల్లోనే ఉన్నదంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్ అయిన నీకు కోపం రావచ్చు. నాకు కోపం ఎందుకండి? మీరు లేని మాట ఏమీ అనలేదుగా. మనం నిలబడే మాట్లాడుతున్నాం, కూర్చుందాంరా అంటూ అక్కడున్న కుర్చీలో తను కూర్చుని మరో కుర్చీ రమేష్కి చూపించాడు భుజంగరావు. తనని సంభాషణలోకి దించి గంటలకి గంటలు ఉపన్యాసం ఇవ్వడం 1-2 సార్లు జరిగింది. అసలు భుజంగరావు కారిడార్లో ఉన్నాడంటేనే మేడ దిగి రాడు. ఇవాళ మనసు చికాగ్గా ఉండబట్టి గబగబా వచ్చేశాడు. అసలు ఆ వేళలో అక్కడ ఉండడం తన కర్మ అనుకున్నాడు. తప్పదు అన్నట్టుగా కూర్చున్నాడు. కాఫీ తీసుకుంటారా, టీయా, సాఫ్ట్ డ్రింకా? నాకేమీ వద్దండి. అలవాట్లేదా? లేదండి. గుడ్, మంచి అలవాటే. పోనీ చల్లని మంచినీళ్ళైనా ఈ ఒక్కసారికే తీసుకో. ఎప్పుడైనా ఇలాగే దాటవేస్తూ వెళ్ళిపోతున్నావు, ఇంకా తప్పదు ఈవేళ అని లోపలికి చూసి, అమృత చల్లని మంచినీళ్ళు తీసుకురామ్మా అని పెద్దగా పిలిచాడు. ఆ వెంటనే 2 గ్లాసుల్లో మంచినీళ్లను ట్రేలో ఉంచుకుని తీసుకొచ్చి ఇచ్చింది అమృత. కిటికీలోంచి ముఖాన్ని మాత్రమే చూసిన రమేష్ ఇప్పుడు మనిషిని పూర్తిగా చూడ్డంతో అర్థమైంది. మనిషి ఛాయ తక్కువైనా చూడగానే ఆకర్షింపబడేటటువంటి సొగసు అని. మా చిన్నమ్మాయి అమృత BA 2వ సంవత్సరంలో ఉంది. తప్పదన్నట్లు నమస్కారం పెట్టాడు రమేష్. ప్రతి నమస్కారం చేసి ఖాళీ అయిన గ్లాసులు తీసుకుని వెళ్ళిపోయింది. అమృత తనకి పరిచయం లేదని ప్రత్యేకించి పరిచయం చేస్తున్నాడా? ఆ గదిలోకి ప్రవేశించిన మరో రోజు నుంచే ప్రారంభమైంది చూపులతో తన్ను వెంటాడడం. ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తున్నాడు రమేష్. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? నెమ్మదిగా అసలు విషయంలోకి వచ్చాడు భుజంగరావు. కుర్రవాడి పద్ధతి నచ్చింది, అందుకే రంగంలోకి దిగాలనుకున్నాడు. వేళగాని వేళలో కాలేజీ నుంచి రావడం చూసి మరలా తిరిగి వస్తాడని ఎదురుచూస్తూ ఉన్నాడు. ఎక్కడికో వెళ్లేటందుకే క్లాసులు ఎగ్గొట్టొస్తారని తెలుసు. రమేష్ నడవడికి ఎంతో నచ్చింది. ఇంకా ముగ్గులోకి దింపడం మాత్రమే మిగిలిందనుకున్నాడు. అందుకు వ్యూహం పన్నుతున్నాడు. ఇప్పటివరకు పన్నిన 4 వ్యూహాలు జయం పొందాయి. ఇది 5వది. ఇందులో కూడా తను నెగ్గగలను అన్న ఆశాభావం కలిగింది. అందుకే ప్రథమార్థం ప్రారంభించాడు. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? ఈసారి గట్టిగా అడిగాడు భుజంగరావు. రమేష్ ఉలిక్కిపడ్డాడు. ఆలోచనల్లోంచి తేరుకొని నెమ్మదిగా జవాబిచ్చాడు. వ్యవసాయం, వడ్డీ వ్యాపారం కూడా చేస్తారు. అయితే బాగానే సంపాదించుండొచ్చు. అదైతే నాకు తెలీదు గాని నా వరకు నాకు ఎలాంటి లోటు చేయడం లేదు ఇప్పటి వరకును. ఎందుకంటారా? నా మీద ఖర్చు పెట్టేది కూడా వ్యాపారం కిందనే లెక్క తీసుకుంటారు కాబట్టి. అంటే? భుజంగరావు కనుబొమ్మలు ముడిపడ్డాయి. అదేమో నాకు తెలీదండి. అప్పుడప్పుడు అంటుంటారు. చూడండి సార్, నాకు కొంచెం పనుంది బజార్లో, నేను వెళతాను అంటూ లేచి నిలబడ్డాడు రమేష్. ఇదే అదను అని. ఎన్నో అడిగి తెలుసుకోవాలని అనుకున్న భుజంగరావుకి రమేష్ వెళతాను అనేసరికి ఇంకా అతన్ని బలవంతంగా కూర్చోబెట్టడం అనవసరం అనిపించి సరైనట్లుగా తల పంకించాడు. తనను బలవంతంగా కూర్చోబెట్టకుండా వదిలేసినందుకు సంతోషపడుతూ వీధిలోకి వచ్చి పడ్డాడు. ఎటు వెళ్లాలో కూడా తెలియలేదు. కొంత దూరం వచ్చిన తర్వాత బాబ్జీ ఇంటికి వెళ్లాలనిపించి అటు నడిచాడు. ఆ ఇల్లు చాలా దూరం అయినా సరే నడిచే వెళతాడు. తీరా ఇంటికి వెళ్ళిన తర్వాత గుర్తుకొచ్చింది బాబ్జీ కాలేజీకి వెళ్ళాడని. తిరిగి వెళ్ళిపోవాలనుకున్నాడు. అంత దూరం నడిచొచ్చి వెంటనే తిరిగి వెళ్ళిపోవడం ఇష్టం లేకపోయింది. ఎక్కడైనా కొంచెంసేపు విశ్రాంతి తీసుకోవచ్చు. విజయ్కి తను ఫీజు కట్టానని శేషగిరికి తెలిస్తే ఎంత రాద్ధాంతం చేస్తాడో. తనుండే రూమ్ తెలుసు. తన స్నేహితుల్ని వెంటబెట్టుకొచ్చి అల్లరి చేస్తే అమ్మో, తన పరువు పోదు. అందుకే ఇలా వచ్చేశాడు. తలుపు తట్టేసరికి యశోదమ్మొచ్చి తలుపు తెరిచింది. అనుకోకుండా వచ్చిన రమేష్ని చూసి ఆశ్చర్యపోయింది. కాలేజ్ టైంలో ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళడు. క్లాసు మానాలంటేనే బాధ. అలాంటిది అప్పుడు రావడంతో అర్థం కాక లోపలికొచ్చేందుకు దారిచ్చి తిరిగి తలుపు మూసింది. బాబ్జీ కాలేజీలో కనిపించలేదా అని అడిగింది కుర్చీ వాలుస్తూ.
కనిపించాడమ్మా. క్లాసు లేక నేనే ఇలా వచ్చాను. ఏం తోచగా, అదీగాక బద్ధకంగా ఉంది. రూంలో నిద్రపట్టుకెలా వచ్చాను. భోంచేశావా? అనుమానంగా అడిగింది యశోదమ్మ. అప్పుడే గుర్తుకొచ్చింది రమేష్కి. లంచ్ టైంకి తను రూమ్కొచ్చేయడం, ఆకలి కూడా అప్పుడే మొదలైంది. అబద్ధం ఆడలేకపోయాడు. కానీ తన కోసం మరలా వంట చేస్తుందేమోనని భయం. అప్పటికి భోజనాల వేళ దాటిపోయింది. ఆకలి మాత్రం వేస్తోంది. అలాగని చెప్పలేకపోయాడు. తను అప్పుడప్పుడు భోంచేస్తున్నా ఇప్పుడు సంకోచిస్తున్నాడు. అది గ్రహించిన యశోదమ్మ నవ్వుతూ రమేష్ చేయి పట్టుకుని తీసుకుని వంటింట్లోకి వెళ్ళి పీట వేసి కూర్చోబెట్టింది. నీకు మొహమాటం ఎక్కువని నాకు తెలుసు. అదీగాక రాత్రి నిద్రపోకుండా చదువుకుంటూ కూర్చున్నావా? కళ్ళు ఎర్రబారాయి అని అడిగింది అన్నం పళ్ళెం ముందు పెట్టి. లేదమ్మా అని అనలేకపోయాడు. బాధతో కళ్ళు మూసుకున్నా నిద్ర రాలేదు. నిద్రలేమితో కళ్ళలా ఉండుండొచ్చు. సమాధానంగా చిన్నగా నవ్వాడు.